6 నెలలుగా అదే చర్చ. క్లైమాక్స్ లో ఆశావహులు పైరవిల జోరు పెంచడంతో ఏపీ టీడీపీలో రాజ్యసభ రేసు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ పెద్దల సభకు వెళ్లేందుకు లాస్ట్ మినిట్ లో ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారట లీడర్లు. తమ సీనియారిటీ, సిన్సియారిటీ, పార్టీకి తాము చేసిన సేవలను వివరిస్తూ తమ పేరును పరిశీలించాలంటూ రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారట. ఏపీలో ఖాళీ అయ్యే 4 సీట్లలో కూటమిలో ఎవరికెన్ని, టీడీపీకి దక్కే సీట్లు ఎవరిని వరించబోతున్నాయి? క్లైమాక్స్ లో హీట్ ఎక్కుతున్న రాజ్యసభ రేసు. వచ్చే నెలలో ఏపీలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ. లాబియింగ్ ను స్పీడప్ చేసిన ఆశావహులు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ తెరపైకి కొత్త ముఖాలు. టీడీపీలో తీవ్ర పోటీ. క్లైమాక్స్ లో ఈక్వేషన్స్ మారేనా? 4 సీట్లు. ఏపీలో రాజ్యసభ రేసు. కూటమి పార్టీల్లో ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ. అయితే 6 నెలలుగా కొనసాగుతున్న డిస్కషన్ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరింది. నెలన్నర కిందే దేశంలో పలు రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ సీట్లు భర్తీ అయ్యాయి. ఏపీ కోటాలో జూన్లో ఖాళీ కాబోతోన్న 4 సీట్లను ఈ నెలాఖరులో భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల్లో ఆశావహులు ప్రయత్నాలను స్పీడప్ చేశారంట. రాజ్యసభ అన్నది పెద్దల సభ. ఒకసారి బెర్త్ దక్కితే 6 ఏళ్ల పాటు పదవిలో ఉండొచ్చు. ఏపీలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో జనసేన, బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారు అనేది ఇప్పటికైతే సస్పెన్స్ గానే కొనసాగుతోంది. అయితే బీజేపీకి ఏపీ నుంచి 2 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వైసీపీకి చెందిన ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, విజయసాయి రెడ్డి, మోపిదేవి వెంకటరమణ తమ పదవులకు రాజీనామా చేయగా ఖాళీ అయిన ఆ 4 స్థానాల్లో 2 బీజేపీ, ఇంకోటి టీడీపీ తీసుకుంది. ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి మళ్లీ రాజ్యసభకు వెళ్లారు. విజయసాయి రెడ్డి ఖాళీ చేసిన స్థానంలో బీజేపీ నాయకుడు పాకా సత్యనారాయణను ఎంపిక చేశారు. ఈ ఈక్వేషన్స్ నేపథ్యంలో ఈసారి బీజేపీకి ఓ సీటు ఇస్తారా లేదా అనేది ఇంకా తేలని అంశంగానే కంటిన్యూ అవుతోంది. జనసేనకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ పార్టీకి 1 సీటు పక్కాగా ఇస్తారని అంటున్నారు. అయితే పదవుల కోసం టీడీపీలో ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం రానివారు, ఇంతవరకు ప్రభుత్వ పదవులేవి దక్కని వారు, భవిష్యత్తులో రాజ్యసభకు అవకాశం కల్పిస్తామన్న హామీ పొందిన వారు లాబియింగ్ స్పీడప్ చేశారట. ఖాళీ అవుతున్న 4 స్థానాల్లో బీజేపీ, జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారో స్పష్టత వచ్చాక ప్రాంతాలు, క్యాస్ట్ ఈక్వేషన్స్ ను బ్యాలెన్స్ చేస్తూ సీఎం చంద్రబాబు రాజ్యసభ సభ్యుల్ని ఎంపిక చేయనున్నారు. ఇప్పటి వరకు చాలా మంది నేతల రిక్వెస్టులు టీడీపీ రాష్ట్ర కమిటీకి చేరినప్పటికీ నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే క్యాండిడేట్స్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అందుకే చివరి నిమిషం వరకు రాజ్యసభ సీటు కోసం అన్ని ప్రయత్నాలు చేసే యోచనలో ఉన్నారట లీడర్లు. అలా అయితే ఒకవేళ రాజ్యసభ సీటు కాకపోయినా మరేదైనా పదవి దక్కొచ్చన్న హోప్స్ లో ఉన్నారట. టీడీపీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు కీలకంగా మారనున్నాయి. బీసీ, ఎస్సీల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చన్న టాక్ బలంగా వినిపిస్తోంది. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఆయన విషయంలో పార్టీ అధిష్టానం కూడా పాజిటివ్గా ఉందన్న ప్రచారం నడుస్తోంది. ఇక టీడీపీ నుంచి రాజ్యసభ సీటు ఆశిస్తున్న వారిలో భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, కంభంపాటి రామ్మోహనరావు, గల్లా జయదేవ్, టీడీ జనార్దన్, వర్ల రామయ్య, ఎంఏ షరీఫ్, చింతకాయల విజయ్ ఉన్నారని అంటున్నారు. ఎస్సీ వర్గం నుంచి అవకాశం కల్పిస్తే తన పేరు పరిశీలించాలని వర్ల రామయ్య కోరుతున్నారట. 2019కి ముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చివరి నిమిషంలో తాను రాజ్యసభ అవకాశం కోల్పోయాను అని ఈసారి 1 ఛాన్స్ అంటున్నారట. అయితే ఆయన కుమారుడు కుమార్ రాజా ఎమ్మెల్యేగా ఉండడంతో ఒకే కుటుంబంలో 2కి పదవులు ఇస్తారా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. బీసీ యువత కోటా రేసులో చింతకాయల విజయ్ పేరు బలంగా వినిపిస్తోంది.
ఆయన తండ్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఉన్నందున విజయ్కు అవకాశం దక్కుతుందో లేదో అప్పుడే చెప్పలేని పరిస్థితి. అయితే రాజ్యసభ ఆశావహుల్లో అన్ని అర్హతలు ఉన్నా వివిధ సమీకరణాల దృష్ట్యా రాజ్యసభకు పంపలేని వారిలో ఒకరిని క్యాబినెట్ ర్యాంకు హోదాలో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించే అవకాశం ఉందన్న చర్చ పార్టీలో జరుగుతోంది.